హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా రోజుల తర్వాత నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాం రండి. చాలా టేస్ట్ బయట కొనుక్కున్న దానికంటే ఇంకా బాగా అనిపిస్తుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న లైక్ చేసేయండి. నూడిల్స్ని అయితే ఫస్ట్ వాటర్లో ఉడకబెట్టుకోవాలి, మరి మెత్తగా ఉడకబెట్టుకోవద్దు. జస్ట్ 75% అయితే బాగుంటుంది, తిననీకి కూడా మంచిగా ఉంటుంది. లేదంటే మెత్తగా అయిపోతుంది. తర్వాత ఇక్కడ కడాయి అయితే పెద్దగా తీసుకోవాలి, ఎందుకంటే నూడిల్స్ కలిపేటప్పుడు కొంచెం ఇబ్బందిగా కాకుండా ఉండడానికే పెద్దగా తీసుకున్న. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి చిన్నగా తరుముకోవాలి. తర్వాత ఒక క్యారెట్, క్యాప్సికము, క్యాబేజ్ వేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత చిన్న ఆనియన్ వేసుకొని అది కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఎండాకాలం కదా, ఎండలు బాగా కొడుతున్నాయి అనేసి గుడ్లు అయితే ఒక బౌల్లో ముందే పలగొట్టేసి బాగుందా లేదా అనేసి తీసేసి తర్వాత అయితే పాండిలో వేసుకొని మంచిగా వాటిని కూడా ఫ్రై అవ్వాలి. ఇక్కడ చూపించిన విధంగా చేసుకోండి. ఎగ్ని అయితే ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా పర్లేదు. ఇలా చేసుకున్నామంటే ఇక ఏది పడేయకుండా తింటామన్నట్టు అన్ని వెజిటేబుల్ అయితే కలిపేసి వేస్తాడు మా హస్బెండ్. ఏ చేసిండు. తర్వాత తగినంత ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది, ఎగ్ స్మెల్ వచ్చేస్తుంది. దాంట్లోకి కొద్దిగా చికెన్ మసాలా అండ్ కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. నూడిల్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ముందుగానే మనం పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని చల్లారినాక వేసుకోవాలి. కొనుక్కున్న దానికంటే టేస్టీగా అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఎప్పుడు బయట తినడమే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసినాం అనుకో చాలా బాగా అనిపిస్తుంది. బయట దానికంటే ఇంట్లోనే బాగా అనిపిస్తుంది. అందుకని బయట ఇంకోసారి కొనకుండా అయితే ఇంట్లోనే చేసుకునే విధంగా నేనైతే చూపిస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకోసారి బయట ఫుడ్డే అడగనంత మంచిగా టేస్ట్ అయితే బాగుంది. తర్వాత చిల్లీ సాసు అన్ని టమాటా సాస్ అన్నీ వేసుకోవాలి. మన ఇష్టం, వేసుకోకున్నా పర్లేదు, అలా కూడా బాగుంటుంది. కానీ ఇక్కడ వేసుకున్న టమాటా సాస్ వేసుకుంటే ఇంకా మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. ఫైనల్గా అయితే ఇక్కడ నూడిల్స్ అయిపోయింది. ఒక లెమన్ పిండుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.